When Indian Prime Ministers retire, they never write books about politics. P.V. Narasimha Rao has just broken that mold. Last week, his book, The Insider, was released by Atal Bihari Vajpayee, and as it says on the cover, it tells the explosive truth about Indian politics. Inside, it says it emerges from the hidden heart of Indian politics and tells a story that's compelling and often shocking. Today, in an exclusive interview to In Focus, Mr. Narasimha Rao discusses The Insider and the world of politics it describes. Mr. Rao, tell me something. If you are going to tell the explosive truth, why have you chosen to do it in a novel rather than in an autobiography or even in a study of politics? Well, I think the kind of material which I was dealing with, it required the advantages of all the three methods. Partly autobiography, because without the authenticity of some incidents about which I could speak, the base would not have been strong enough. But if I make it a complete autobiography, I miss many things where I cannot say that I know this as a fact, I have seen this as a fact, I have passed through this. So it has to be something more than an autobiography, the biography of the country rather than an individual. వన్నెల జెండయే రెపరెపలాడింది, కన్నీటి భారతమ్మ కలకలలాడింది. భారతికే భవితనిచ్చి వెళ్ళిపోయావా,
కానరాని లోకాలకు చేరువయ్యావా మామదికే మరపురాని తెలుగు తేజమా జోహార్లు జోహార్లు జోహారులు జోహార్లు జోహార్లు జోహారులు ధన్యులమయ్యా పివి నరసింహ జన్మ ధన్యులమయ్యా పివి నరసింహ ధన్యులమయ్యా పివి నరసింహ జన్మ ధన్యులమయ్యా పివి నరసింహ నీ చెరగని చిరునవ్వే మా మదిలో ముద్రించి మా చీకటి బ్రతుకుల్లో వెలుగు దీపమై దేశ దేశ దేశానికి వన్నె తెచ్చిన రాజా ధన్యులమయ్యా పివి నరసింహ జన్మ ధన్యులమయ్యా పివి నరసింహ అమ్మలాలో కొమ్మలాలో దేశానికి శ్రీరామ రక్ష అయ్యాడే అమ్మలాలో కొమ్మలాలో దేశానికి దిక్సూచి తానయ్యాడే హోలియ హోలా హోలా హోలియ హోలా హోలా ప్రవాహం ఆ నదిలో పడితే ప్రమాదం ఉప్పెనలా వచ్చే ప్రవాహం ఆ నదిలో పడితే ప్రమాదం ఎక్కడ చూసిన చీకటి బ్రతుకులే నా తల్లి రోదన అంత ఇంత కాదు ఎక్కడ చూసిన చీకటి బ్రతుకులే నా తల్లి రోదన అంత ఇంత కాదు ఏమని చెప్పాలి నిన్నేమని పొగడాలి ధన్యులమయ్యా పివి నరసింహ జన్మ ధన్యులమయ్యా పివి నరసింహ అలలేదే జగత్తు ఈ భువిలో ఉంది విపత్తు ఆ దేవుడే ఎరగని ఆర్థిక మాంద్యం కొట్టుకుపోయే పెను సంక్షోభం ఆ దేవుడే ఎరగని ఆర్థిక మాంద్యం కొట్టుకుపోయే పెను సంక్షోభం దారిద్ర్యమే గతి తప్పి పూల పాన్పులుగా మారే ధన్యులమయ్యా పివి నరసింహ జన్మ ధన్యులమయ్యా పివి నరసింహ ఈ ధరణిలో కటిక బీదలు పస్తులతో చితికే బ్రతుకులు మా నెత్తుటి చుక్కల్ని చెమటగా మార్చి కౌలు భూమిలోనే కాటికి వెళితే మా నెత్తుటి చుక్కల్ని చెమటగా మార్చి కౌలు భూమిలోనే కాటికి వెళితే దున్నేవాడిది భూమంటూ భూప్రదాతవైనావు ధన్యులమయ్యా పి
నరసింహ జన్మధన్యులమయ్యా పివి నరసింహ మౌనమునివి నీవై మహామునివి నీవై అపర చాణిక్యుడవై బహుభాషా కోవిదుడై నావను నడిపించి ధన్యులమయ్యా పివి నరసింహ జన్మధన్యులమయ్యా పివి నరసింహ ధన్యులమయ్యా పివి నరసింహ జన్మధన్యులమయ్యా పివి నరసింహ అమ్మలాలో కొమ్మలాలో దేశానికి శ్రీరామ రక్ష అయ్యాడే అమ్మలాలో కొమ్మలాలో దేశానికి దిక్సూచి తానయ్యాడే హోలియ హోలా హోలా హోలియ హోలా హోలా మన మాజీ పీఎం పివి నరసింహారావు మన దేశానికి ఎంతో సేవ చేశాడు. కరీంనగర్ జిల్లాలోని వంగరంలో జన్మించి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పీఎం కూడా పివి నరసింహారావు గారే. మన దేశంని ఆయన చాలా అభివృద్ధి పథంలో నడిపించినాడు. పివి నరసింహారావు జన్మించిన వంగర గ్రామంలో నేను మొదటి పోస్టింగ్ కూడా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నరేష్ ఆధ్వర్యంలో పివి నరసింహారావు గారిని స్మరిస్తూ తనపై పాట రూపంలో తీసిన అంశాన్ని తీసినందుకు ఆ టీం అందరినీ అభినందిస్తున్నాను.